సంఘ సేవకులు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో చేసిన కీర్తిశేషులు సానపరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సానపరెడ్డి నాగబోబులమ్మను తృతీయ వర్ధంతి సందర్భంగా బద్వేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగ సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి, సానపరెడ్డి రామగోపాల్ రెడ్డి కొడుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సానపరెడ్డి రాజగోపాల్ రెడ్డి వృత్తి ఉపాధ్యాయుడైన ప్రవృత్తిగా విరిగిన ఎముకలు కట్టుకట్టడంలో అందరి మన్ననలు పొందాడని, అటువంటి ఆయన చనిపోయి 3 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా విశ్రాంత ఉద్యోగ సంఘం కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు విశ్రాంతి ఉద్యోగుల భవనానికి ఎక్కువ సాయం అందించారని, ఎప్పుడూ మరవలేనివని పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గుడిపల్లమ రాజు, అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ సెక్రటరీ ముళ్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, ఆనందరావు, శ్రీరాములు, చిన్నసుబ్బరాయుడు, శ్రీనివాసులు, రెడ్డి చిన్నరాయుడు, గ్రేసియస్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం, డాడీకి చేస్తున్నాం, మేము ఇద్దరికి చేస్తున్నాం. ప్లస్ మా నాన్న జరిగిన సంస్కారం ఏంటంటే ఫస్ట్ హై స్కూల్లో నేను చదువుకున్నప్పుడు మా సారు కూడా గురుగారు, నిల్వరావు సారు, అన్ని పేర్లు గుర్తున్నాయి నాకు. ఆంధ్రరావు సారు వీళ్ళంతా మా గురువు గారు. వాళ్ళు చదువు చెప్పబట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. అందులో టీచర్లకి నాన్న టీచరే, ప్రతి టీచర్కి నేను మా నాన్న గొప్పతనం ఏంటంటే నేను చదువుకుంటే అగ్రికల్చర్ బీఎస్ చదువుకున్నాను. రాజేంద్ర హైదరాబాద్లో ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ చదువుతుంటే నా ఫ్రెండ్స్ ఉండేది, నా రూమ్మేట్స్ చంద్రశేఖర్ ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఐపీఎస్ ఆఫీసర్. వీళ్ళందరూ ఉంటే మేమంతా కలిసి ఉన్నాం. ఇంకా ఐఏఎస్ జవహర్ రెడ్డి, వీళ్ళంతా ఐఏఎస్ ఆఫీసర్, మేము ఒకే బ్యాచ్. అయితే వీళ్ళందరూ కలిసి ఉంటే మా నాన్న వచ్చినప్పుడు అందరూ మా ఫాదర్ వచ్చారని అభిమానంగా వచ్చారు. అంటే తల్లిదండ్రులు ఎప్పుడో అది వచ్చేది కాలేజీకి. అప్పుడు ఏం చేశారంటే అందరికి ఆ రోజులలో 50 రూపాయల నోటు ఇచ్చాడు, అందరికి సమానంగా. నాకు కూడా 50 ఇచ్చాడు, నా స్నేహితులకు కూడా 50 ఇచ్చాడు. ఇదేందులో మీ డాడీ వచ్చి నాకు 50 ఇచ్చాడు, నీకు 50 ఇచ్చాడంటే నాకు తెలియదు మరి ఎందుకు సమానంగా ఇచ్చాడు. నేను ఫీల్ అయినా ఏంటి వాళ్ళ மாதிரி నాకు 50 ఇచ్చాడని. 50 రూపాయలు అప్పుడు ఏమొస్తుంది, తక్కువే. అట్లా మా నాన్నకు ఉండేటువంటి మనస్తత్వము, సమానత్వము, ఆ ఫీలింగ్. ఇప్పుడు ఆయన చంద్రశేఖరుడు ఇప్పుడు డీజీపీ కేరళ, ఆయన ఈరోజు కూడా పొద్దున మాట్లాడాడు. మీ నాన్నకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆయన నమస్కరించాడు, ఫోన్లో మాట్లాడాడు. అట్లా వీళ్ళందరికీ కూడా సమానత్వం నేర్పించాడు మా ఫాదర్. నేను హై స్కూల్లో చదువుకున్నానని ఒక సార్ ఫోన్ చేశారు. మన సార్ లాంటి వ్యక్తులు అప్పట్లో 100 సంవత్సరాలు ఏంటి, ఏదన్నా కొంచెం చేయండి, ఎసుబాబు కడుతున్నాం అన్నారు. ఎంత ఇవ్వాలో నాకు తెలియదు. మా నాన్న అడిగితే నీకు గుర్తుపెట్టేది నాన్న అన్నాడు. నేను నాన్న తక్కువ ఎందుకు, బాగుంటుంది, 1,116,000 అని చెప్పాను. గౌరవనీయులటువంటి ఈ స్థాయిలో ఉన్నామంటే అలాంటి గురువులు చెప్పిన పాఠాలే ఈరోజు మాకు ఈ స్థాయికి నిలబెట్టినాయి. కాబట్టి ముందుగా వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదలు పెడుతున్నాము. ఇది మా పెద్దనాన్న, మా నాన్నకంటే పెద్ద ఆయన గోపాలరెడ్డి గారు తృతీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినాము. నేను తీసుకున్నాడు. ఆయన లేని లోటు మాకు ఇప్పటికీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాకు చిన్నప్పటి నుంచి మా నాన్నకు ఇరిటేట్ అంటే మీరు చదువు రాదు అంటే మా పెద్దనాన్ని, మా సంసారాన్ని అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేసింది. ఆయన చదువుకున్న వాళ్ళలో మా నాన్న 5 మంది అన్నదమ్ములు, 2 మాత్రం చదువుకోలేదు, 3 మాత్రం చదువుకున్నారు. ఆ చదువుకున్న వాళ్ళలో ఒక ఆయన చిన్న ఆయన కాబట్టి ఆయన కొంత ఇది లేదు. మా పెద్దనాన్నే ఈరోజు మేము ఎక్కడికి పోయినా పలాని వాళ్ళు, సానపరెడ్డి వాళ్ళు అనేదానికి మా చేసిన ఆయన ఎంత కృషి చేశాడో అంతకు 1000 ఇద్దరు మా పెద్దనాన్న మా కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొచ్చినాడు. అయితే ఆయన లేని లోటు ఇప్పుడు కూడా మాకు కనపడుతుంది. ప్లస్ మా పెద్దనాన్న ఎప్పుడన్నా అక్క రానక్క చెప్తే ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైనా మేము క్రిస్మస్ కంటే చాక్లెట్లు పెంచేవాళ్ళు, ఎందుకు ఆయన పూజ ఇచ్చేది అని అనుకునేవాళ్ళం మేము. కానీ ఈరోజు మాకు
సొసైటీలోకి వచ్చి 10 మందిలో తిరిగి 10 మందితో కలిసి అందరు అన్ని కులాలతో మనకు సత్సంబంధాలు ఏర్పడినప్పుడు మా పెద్దనాన్న అలౌ చేసి కరెక్టు మనమే కలవదు కాబట్టి ఆయనతో కొద్దిగా ఇది మాట్లాడినాము ఎందుకు అనేది. కానీ ఈరోజు మేము ఇంతమందిలో తిరుగుతున్నప్పుడు నమస్కారం. ఈనాడు దివంగత సాంప్రెడ్డి ఆయన వైద్య రంగంలో, విద్యారంగంలో చాలా సేవలు అందించారు. వారి కుమారులకు కూడా వచ్చింది. ముఖ్యంగా మనం జన్మించినందుకు 5 మందిని మనం గౌరవించాలి. మొదట తల్లిదండ్రులు, తర్వాత దేవుడు, తర్వాత ఋషి, తర్వాత భూతములు అంటే ప్రాణులు, తర్వాత మనుషులు. తల్లిదండ్రులను ఎందుకు మనం గౌరవించాలి? జన్మనిచ్చినందుకు. ఈ దేహం వారితోనే మనకు వచ్చింది. మరి వారికి ఎందుకు ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు కుమారుల యొక్క బాధ్యత తండ్రులకు పుణ్యగతులు కలగాలంటే వారికి దివసం రోజు శ్రాద్ధ కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసినప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు అనేది శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి వారు ఎంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారికి, అలాగే కార్యవర్గ సభ్యులు రమేష్ గారు, పుల్లయ్య గారు, మిగతా పెన్షనర్స్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు సానపరెడ్డి గోపాలరెడ్డి ఓబులమ్మ గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సహకరించినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారికి, అలాగే సానపరెడ్డి రాధాకృష్ణ రెడ్డి గారికి, వారికి కూడా మా అభినందనలు. ఎందుకంటే వారి తల్లిదండ్రులను జ్ఞాపకార్థం గుర్తుపెట్టుకొని వారు ఎక్కడున్నా కూడా హైదరాబాద్ కానీ, మధురై కానీ, లండన్లో ఉన్నప్పటికీ కూడా వారు గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పి రమేశాలను కోరడం, రమేశాలు ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించడం కూడా గొప్ప విషయం. మరి వారి మధుర స్మృతులు మనం ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. ఆయన ఎప్పటికి కూడా వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, మరియు సేవా రంగంలో కూడా పెద్ద మనసు కలిగినటువంటి వ్యక్తి ఆయన సానపరెడ్డి గోపాల్ రెడ్డి. ఆయన కూడా నాకు పెద్ద మామగారు అవుతారు. ఆయన బ్రతికినంత కాలం కూడా పక్కనున్న ఎదురు పురుగులు ఎవరికైనా సహాయ సహకారాలు చేయాలనేటువంటి మంచి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి. ఆ కోణంలోనే ఆయన జీవిత ప్రయాణం అంతా జరిగింది. మరి ఆయన యొక్క మంచి మనసులు, మంచి భావాలే వాళ్ళ కుమారులు కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. గోపాలరెడ్డి మామగారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం 3వ సంతాప సభ ఏర్పాటు చేసిన సందర్భంగా దీనికి రాసినటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర పాఠశాల గారికి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య గారికి, పెద్దలు కులమరావు సార్ గారికి, వారి యొక్క కార్యవర్గ సభ్యులకు, అదేవిధముగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు సానపరెడ్డి గోపాలరెడ్డి మామగారి పెద్ద కుమారులు రామగోపాలరెడ్డి సార్ గారికి, మరి ఈ కార్యక్రమానికి రాకపోయినా 2వ కుమారుడు లండన్లో ఉన్నారంట రాధాకృష్ణ రెడ్డి మామగారికి, మరియు పెద్దలు గౌరవనీయులు మధ్య తాలూకా మున్సిపల్ చైర్మన్, ముఖ్యంగా ఇప్పుడు ఒక్కరంతా మాట్లాడిన సానపరెడ్డి
గోపాలరెడ్డి మామ గారు. ఆయన సమాజ సేవకు, సమాజం అంటే ఒక తెప్పలు గుట్టలు కొండలే కాదు, సమాజం అంటే మనుషులు